గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము 2వ భాగంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఎక్కడున్నాం? 2వ శీర్షిక. మొదటి భాగము, మొదటి శీర్షిక ప్రేమ అయితే, ఆత్మఫలములలో మొదటి భాగము ప్రేమ అయితే, 2వ భాగం ఏంటిదట చెప్తారా అందరూ? 2వ భాగం ఏంటిది? వెనక నుండి వినబడట్లే. సంతోషం. సంతోషం అంటే ఎందరికి ఇష్టం అండి? చాలా ఇష్టం. సంతోషం, ఆనందము, ఇంకా ఉత్సాహము, ఉత్సవము. అంటే సంతోషం అనేటువంటి పదానికి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. మరి సంతోషం అనగానే మనం నోటితో అంటున్నాము కానీ, స్వరాన్ని వినిపిస్తున్నాము కానీ, ఏం సంతోషం అయ్యా, నా జీవితంలో ఏం సంతోషం ఉన్నది అని నిట్టూర్పు విడుస్తున్నాం కదండి. నైట్ డ్యూటీ అంటే ఎంత సంతోషమో కదా. సంతోషమా లేదా నైట్ డ్యూటీ అంటే? ప్రియాంక, మరి డబ్బులు వస్తాయి కదా. అంటే డబ్బులు వచ్చినప్పటికీ కూడా నైట్ డ్యూటీ అంటే అసలు సంతోషమే ఉంటుంది. నాకు కూడా అంతే. అండర్గ్రౌండ్లో చేసినప్పుడు మ్యారేజ్ కాలేదు, నైట్ డ్యూటీ వచ్చిందంటే వర్షకాలము బయటకు వచ్చి, అమ్మాయి ఈరోజు వర్షం పడుతుంది అంటవా, మబ్బులు వచ్చినాయి అంటే, అమ్మ వర్షం పడుతుంది కదా, వద్దంటదేమో, ఇంట్లో ఉందాము అనే బాధ. మంచిగా చక్కగా పడుకోవచ్చు కదా, ఆ బాధ ఉండేది. అంటే సంతోషమును ఈరోజు మనిషి ప్రతి అణువణువులోనూ వెతుకుతున్నాడు సంతోషం గురించి. సంతోషం అంటేనే చాలా ఇష్టం. కానీ ఈ జీవితంలో సంతోషం ఉన్నదా అంటే ఎప్పుడూ సంతోషం లేదు. మరి సంతోషం ఉన్నటువంటి సంఘటనలు ఈ జీవితంలో ఎన్ని నెలలు, ఎన్ని వారాలు, ఎన్ని సంవత్సరాలు అంటే వేళ్ళ మీద లెక్క పెట్టుకోవాల్సిందే. బడికి పోవాలంటే దుఃఖము, ఉద్యోగం చేయాలంటే దుఃఖము, పెళ్ళంటే దుఃఖము, పెళ్ళి అయిపోయిన తర్వాత, పెళ్ళంటే సంతోషం, పెళ్ళి అయిపోయిన తర్వాత చూడండి, ఈ సంతోషము ఈ మనిషిలో ఉన్నదా అంటే చాలా తక్కువ. దుఃఖపడినటువంటి సంవత్సరాలే మన జీవితాల్లో ఎక్కువ, బాధపడినటువంటి సంఘటనలే మన జీవితంలో ఎక్కువ. సంతోషపడినటువంటి సంఘటనలు, ఘట్టాలు ఏవైనా ఎప్పుడైనా ఉన్నాయంటే బహు అరుదు. అవి నీడలా కనిపిస్తాయి, నీడలానే వెళ్ళిపోతాయి. సంతోషం అలా కనిపించి అంతలోనే మాయమైపోతాయి. మరి అటువంటి పరిస్థితిని గురించి, అటువంటి విషయాన్ని గురించి దేవుడు ఆత్మ ఫలములో 2వ భాగంలోనే చేర్చాడు. 2వ భాగంలోనే చేర్చాడు. అంటే దేవుని ఉద్దేశం ఏమై ఉంటుంది? ఈరోజు ఈ మనిషి జీవితకాలం అంతా కూడా సంతోషంగా బ్రతకాలని ఆలోచిస్తున్నాడు. రాత్రనక పగలనక ప్రయాస పడుతూనే ఉన్నాడు. తన యొక్క జీవిత లక్ష్యమే ఏంటిదట? సంతోషం కదండి. మన జీవిత లక్ష్యం ఏంటిది? సంతోషంగా ఉండాలి, డబ్బు సంపాదించాలి, ఇళ్ళు సంపాదించాలి, పిల్లలను కనాలి, పెళ్లి చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సంతోషం అనే ఆలోచనతోనే ఈరోజు మనిషి అడుగులు వేస్తున్నాడు, ఆరాట పడుతున్నాడు, పరుగులు పెడుతున్నాడు రాత్రనగా పగలనగా. మరి పెళ్లి చేసుకున్నా, పిల్లలను కన్నా, ఆస్తులను సంపాదించిన, డబ్బును సంపాదించిన మనిషికి సంతోషం ఉందా? ఆరోగ్యాన్ని సంపాదిస్తున్నాడు, మనిషికి సంతోషం ఉన్నదా? ఆలోచించాలి అమ్మా. మనిషికి సంతోషం ఉన్నదా? ఎందుకు మరి సంతోషం లేదు? ఎన్ని సంపాదించినా, ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అలా కనబడి
అంతలోనే మాయమైపోతున్నది సంతోషం. అంటే మనిషికి ఈ సంతోషం అనేది ఈ లోకపరమైనటువంటి భాషలో ఒకసారి మనం మాట్లాడుకుంటే అందని ద్రాక్ష పండు అయిపోయింది. అంతే కదండి, అందని ద్రాక్ష ఈ సంతోషం అనేది. కానీ దేవుడు అనుకున్నాడు, నా పిల్లలకు నిత్యమైన సంతోషం కావాలి, ఆ నిత్యమైన సంతోషమును నేను ఇవ్వాలి అని దేవుడు ఆలోచించాడు. ఆలోచించి ఒకరోజు ఆయన ఏ విధంగా ఆనందపడుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనములో మనం చూసినట్లయితే, దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉన్నది. ఇప్పటి వరకు బహుశా ఈ యాంగిల్లో, ఈ కోణంలో మీరు వినలేదనే అనుకుంటా నేను. దేవుడు మొట్టమొదటిగా ఆయన కలుగజేసినది యావత్తు కూడా, మాట చేత సృజించినటువంటి యావత్తు కూడా చూసిన తర్వాత ఆయన ఏమనుకున్నాడట? మంచిది. మంచిదా? కాదు, చాలా మంచిది. అంటే చాలా మంచిది అనేటువంటి విషయం విన్నప్పుడు, చూసినప్పుడు మనకి ఏం కలుగుతుంది? చాలా సంతోషం కలుగుతుంది. ఆ విధంగా దేవుడు ఎంత ఆనందపడ్డాడు, ఎంత ఆనందపడి ఉంటాడు అంటారు. ఇప్పుడు జీవి మాల్కు వెళ్ళిన తర్వాత మంచి డ్రెస్సు, మంచి శారీ కనబడింది. కనబడిన తర్వాత మనం కొనుక్కున్న తర్వాత ఆ బ్యాగ్ పట్టుకొని ఎట్లా ఊరుకుంటాం కదా, మంచి అసలు మనల్ని మనం మర్చిపోతాం, ఊపుకుంటూ వస్తాం కదండి. అంటే చాలా సంతోషం. మంచి మనకు నచ్చినటువంటి వస్త్రము దొరికిన తర్వాత, శారీ దొరికిన తర్వాత చాలా సంతోషపడుతూ వస్తాం. మనకు ఒక మంచి కుమారుడు పుట్టిండు, చాలా రోజుల తర్వాత కుమారుడు పుట్టిండు. అప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క సంతోషం ఏ విధంగా ఉంటుందండి? ఆ రోజు అవ్వమ్మ కూడా అదే ఆనందపడ్డది. నేను యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను. అంటే ఎంత సంతోషం ఉంటుందండి, చాలా సంతోషం ఉంటుంది. అంటే దేవుడు తాను కలగజేసిన యావత్తు కూడా చూసిన తర్వాత అది చాలా మంచిది అని ఆయన అనుకున్న తర్వాత ఎంతటి ఆనందాన్ని కలిగి ఉంటాడు, ఎంత ఆనందం పొందుకొని ఉంటాడు. ఏమండి, ఆలోచించండి ఒకసారి. ఇక అటు తర్వాత మనం చూసినట్లయితే, ఒకరోజు అబ్రహాము గారి దగ్గరికి వచ్చాడు. అబ్రహాము గారి దగ్గరికి దేవుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటారు చెప్పండి? రావలసినటువంటి అవసరం ఏమున్నది చూడండి. ఆదికాండము గ్రంథము 18వ అధ్యాయములో మొదటి నుండి కూడా కొన్ని వచనాలు మనం చూసినట్లయితే, ఇప్పుడు మనం ఒక ఇల్లు కానీ, ఒక వస్తువు కానీ, ఒక ఫ్లాట్ కానీ, మనం కట్టబోతున్నటువంటి ఇల్లు కొరకు ఒక ఫ్లాట్ చూడడానికి వెళ్ళినప్పుడు చూసిన తర్వాత మనం ఏమనుకుంటాం? అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత, మనదని అనిపించుకున్న తర్వాత మనం ఏమంటామండి? ఈ ఫ్లాట్లో నేను ఇక ఉండబోతున్నాను, ఈ ఫ్లాట్లో డబుల్ బెడ్రూమ్ కట్టాలి, తర్వాత ట్రిపుల్ బెడ్రూమ్ కట్టాలి, తర్వాత ఒక లిఫ్ట్ పెట్టుకోవాలి, తర్వాత ఒక డూప్లెక్స్ కట్టాలి, ఆ ఇల్లంతా పూర్తయిన తర్వాత అందరినీ పిలిపించుకోవాలి, పిలిపించుకొని ఒక మంచి ప్రార్థన కూడికని ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా ఆలోచనలు వెళుతూ ఉంటాయి.
మరి అబ్రహాం గారి దగ్గరికి దేవుడు ఎందుకు వచ్చినట్టు అంటే, మీరు ఏ విధంగా మీకు ఆలోచన వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఆదికాండము 18వ అధ్యాయము మొదటి నుండి చూసినట్లయితే, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడింది. ఎండవేళ కూర్చున్నాడట అబ్రహాం. కూర్చున్నప్పుడు ఆయన ఇక చెబుతున్నాడు, యెహోవా అతనికి కనబడెను. ఎవరికి కనబడ్డాడట? అబ్రహాము గారికి యెహోవా తండ్రి అయినటువంటి దేవుడు కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతన్ని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము మా మీద ఉన్న ఎడల నీ దాసుని దాటిపోవద్దు చాలు. ఆయన ఎండవేళ కూర్చున్నప్పుడు, ఆయన కన్నులెత్తి చూచినప్పుడు ఆయనకు ఎవరు కనబడ్డారట అంటే దేవుడు కనబడ్డాడట. యెహోవా అతనికి కనబడెను. కనబడిన తర్వాత అబ్రహాముకు సంతోషమా? ఏమండి, సంతోషం ఉంటుందా లేదా? మరి వచ్చినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి సంతోషం ఉంటుందా అండి? మేము వస్తామని చెప్పిన తర్వాత మన ఆత్మీయులకు, మనము ఇష్టపడేటువంటి వారికి, మనల్ని ఇష్టపడేటువంటి వారికి చెప్పిన తర్వాత ఆ ప్రయాణము గంట అయితే ఆ గంట 24 గంటలు అనిపిస్తుంది కదండి. అనిపిస్తుందా లేదా? తొందరగా వెళ్ళాలి, అమ్మను పలకరించాలి, అన్నయ్యను పలకరించాలి, అక్కను హగ్ చేసుకోవాలి. ఎలా ఉన్నారు, నాకు ఏం రెడీ చేశారు, లేదంటే నాకు ఏం తీసుకొని వస్తారు అంటే సంతోషం ఏ విధంగా ఉంటుంది? తండ్రి అయిన దేవుణ్ణి చూసినటువంటి వెంటనే ఎంత సంతోషం అబ్రహాముకు. మరి తండ్రి అయిన దేవునికి సంతోషమా లేదా? చూడండి, తన కుమారుడైనటువంటి అబ్రహాము కలిగినటువంటి వ్యక్తిత్వము, అబ్రహాము కలిగినటువంటి విశ్వాసము, అబ్రహాము కలిగినటువంటి సమర్పణను, అబ్రహాము తర్వాత జరగబోయేటువంటి భవిష్యత్తును, ఆయన గర్భము గుండా రాబోతున్నటువంటి తరాలను గురించి ఆయన చూసినప్పుడు అబ్రహామును చూడాలనిపించింది. చూసి ఆలోచించి ఎంత మురిసిపోయి ఉంటాడు. నాకు కొడుకు పుడితే ఆ కొడుకును పెంచి పెద్ద చేసి చదివిపించి, ఆ కొడుకుకు పెళ్లి చేసి, ఆ కొడుకుకు పిల్లలు పుడితే ఆ పిల్లలను నేను ముద్దాడి పెళ్లి చేసి, ఆ పిల్లలకు తరతరాలకు కూడా సరిపడినంత సంపాదన నేను సంపాదించి, అంటే మన ఆలోచనలే ఈ విధంగా వెళితే తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆలోచన అబ్రహామును చూసినప్పుడు ఎంత సంతోషం కలిగి ఉంటుంటారు. అబ్రహాము తర్వాత నోవాహు తర్వాత ఇంకా తరాలు, మోషే, ఒక ఇర్మియా, ఒక నెహిమియా, ఒక హబకుకు, ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు, దావీదు గారు, అపోస్తులు, ఇప్పుడు మనము, అంటే మన తర్వాత రాబో తరాలు, వీరందరూ కూడా నా కొరకు బ్రతకడానికి వారు సిద్ధపడుతూ ఉన్నారు. ఎవరి గర్భము గుండా వచ్చి? తండ్రి అయిన మన ఆధ్యాత్మిక తండ్రి అయినటువంటి అబ్రహాము గారిని చూసినప్పుడు, ఎన్ని తరాలను గురించి ఆలోచించినప్పుడు ఆయన మనసు ఏ విధంగా ఉండాలి? సంతోషం.
ఆనందం. ఆయన కలుగజేసినటువంటి యావత్తును చూసి చాలా మంచిదని ఆనందపడ్డాడు. ఆయన పిలిచినటువంటి వెంటనే వచ్చినటువంటి అబ్రహాము గారిని చూసి ఎంత ఆనందపడ్డాడు, ఎంత సంతోషపడ్డాడు. ఏమండి, ఎంత సంతోషపడ్డాడు అంటే సంతోషం అనేటువంటి ఆనందము, ఆ అనుభూతి అనేటువంటి ఆ పదము, ఆ ఆలోచన ఈ మనిషిని ఎంతటి అనుభూతికి గురి చేస్తుంది. దేవుడు ఈ విధంగా ఆనందపడుతున్నాడు, ఈ విధంగా సంతోషపడుతున్నాడు. ఇకపోతే మనం ఇంకనూ ఆలోచించినట్లయితే ప్రియులారా, ఒకరోజు దావీదు గారు కూడా ఆలోచించారు. ఏమని ఆలోచించారో చూడండి. 119వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 35వ వచనంలో చూసినట్లయితే ఆయన ఏ విధంగా ఆనందపడుతున్నాడో చూద్దాం. 119వ అధ్యాయము 35వ వచనం. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడవచేయము. ఎవరి ఆజ్ఞలను చూసి, ఎవరి ఆజ్ఞల జాడను చూసి భక్తుడైనటువంటి దావీదు గారు ఆనందపడుతున్నారట. దేవుని యొక్క ఆజ్ఞల జాడను చూసి ఆనందపడుతున్నాడట. ఈరోజు రోడ్డు మీద ఉన్నటువంటి ప్రికాషన్స్ చూసి యవనస్తులు ఆనందపడతారండి. రాంగ్ రూట్లో నడవద్దు, రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయొద్దు అంటే ఈ రూల్స్ ఎవడు కనిపెట్టాడు రా బాబు అంటారు కదండి. కానీ దావీదు గారు అయితే దేవుని యొక్క ఆజ్ఞలను చూసి ఏం పడుతున్నాడట అంటే ఒక వ్యవస్థ, ఒక కాంగ్రిగేషన్ కొన్ని సంస్కరణలను, కొన్ని రూల్స్ పెడుతుంటుంది. ఎందుకు అంటే ఎటువంటి ప్రమాదాలను జరగకుండా నియంత్రించడానికి ఆ రూల్స్ ప్రవేశపెట్టబడతాయి. ఆ విధంగా దేవుడు కూడా కొన్ని ఆజ్ఞలను, కొన్ని రూల్స్ను, కొన్ని కట్టడలను, కొన్ని పద్ధతులను ప్రవేశపెట్టాడు. వాటిని చూసినప్పుడు వాటి ద్వారా కలుగుతున్నటువంటి మేలును అనుభవించినప్పుడు దావీదు ఏ విధంగా సంతోషపడుతున్నాడట? చాలా సంతోషపడుతున్నాడట. మరి మనకు సంతోషమా? ఉదయాన్నే లేవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, అంతే కదండి. చిన్నప్పుడు పొద్దున్నే లేవాలి, బ్రష్ చేసుకోవాలి, స్నానం చేయాలి, తలకు నూనె రాసుకోవాలి, శుభ్రమైన దుస్తులు వేసుకోవాలి, బడికి వెళ్ళాలి అని పాఠం చదువుకునేటోళ్ళు కదండి. పొద్దున్నే లేవాలట, బ్రష్ చేయాలట, స్నానం చేయాలట, తలకు నూనె రాయాలట, బట్టలు వేసుకోవాలట, బడికి పోవాలట. ఈ రూల్ ఎవడు కనిపెట్టిండు? ఆదివారం చూడు ఎంత బాగుంటుంది. పొద్దున్నే లేవాల్సినటువంటి అవసరం లేదు, బ్రష్ చేయాల్సినటువంటి అవసరం లేదు, బడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, అంతే కదండి. అంటే వాటి వలన కలిగేటువంటి ప్రయోజనాలను గురించి ఆలోచించినప్పుడు, ధ్యానం చేసినప్పుడు, మేలు పొందుకున్నప్పుడు వారికి సంతోషం కలుగుతుంది. అటువంటి విధంగా దావీదు దేవుని మార్గంలో, దేవుని కట్టడలను బట్టి నడుచుకున్నాడు కాబట్టి ఆయనకు ఆనందం కలిగింది. మరి ఇప్పుడు పొద్దున్నే లేవాలి, సెల్ ఫోన్ చూడకూడదు, బడికి వెళ్ళకూడదు, పని ఎవడు చెప్పకూడదు, పని చెప్పినవాడు గాడిద, అన్నం తినమన్నవాడు ఎవరు? మీరే అనుకోండి. అంటే ఇవి మంచివా చెడ్డవా? కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలను చూసినప్పుడు, ఆలోచించినప్పుడు దావీదుకు ఎంత ఆనందం కలిగింది. అదేవిధంగా ఆయన అంటాడు,
20వ వచనంలో కూడా ఆయన అంటాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నేను ఆనందించుతున్నాను అంటాడు. దేవుని ధర్మశాస్త్రమును బట్టి దావీదుకి ఏం కలిగిందట? ఆనందం కలిగిందట. ఇప్పుడు 5 సంవత్సరాల నుండి ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి పిల్లలు చదువుకుంటున్నారు. 3 సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల వరకు చదువుతున్నారు అంటే సుమారుగా కొంతమంది 20 సంవత్సరాల వరకు, కొంతమంది 30 సంవత్సరాల వరకు చదువుతున్నారు. ఎంత పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతున్నారు, కోర్సులనే కంప్లీట్ చేస్తున్నారు. కానీ మన చేతుల్లో ఉన్నటువంటి జీవగ్రంథమును మాత్రం కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎందరో లేరు. ఇది సంతోషమా, దేవునికి బాధనా? పోనీ మనకు సంతోషమా, మనకు బాధనా? కానీ దావీదు గారికి అయితే ఆనందమట, సంతోషమట. అయ్యా, నీ ధర్మశాస్త్రము ఒకవేళ లేకపోతే నేను ఏ రోజు నశించిపోయినటువంటి వాడిని అంటాడు. ఇదే 119వ అధ్యాయంలో. అంటే దేవుని కట్టడలన్నా, దేవుని యొక్క ఆజ్ఞలన్నా, ఆయన ధర్మశాస్త్రం అన్నా దావీదుకు ఏంటిది అంటే చాలా సంతోషం, ఆనందం. ఆనందం. ఈ విధంగా దేవుడు ఆనందపడ్డాడు, తర్వాత భక్తుడైనటువంటి దావీదు కూడా ఆనందపడ్డాడు. మరి ఈరోజు మనకు సంతోషం ఉన్నదా అంటే సంతోషమేం లేదు. దేవుని కట్టడలను బట్టి బ్రతికితే దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు, మోహపు చూపు చూడకూడదు, తోటివాడిది ఏది కూడా ఆశించకూడదు. ఏం రూల్స్ అంటే ఇవి? నాది నాదే, నీది నాదే. ఏం రూల్ అంటే? ఎవరి రూలు? ఈ రూల్ ఎవరు ప్రవేశపెట్టారు? ఇది బాధనా, సంతోషమా? తోటివాడిది ఏది ఆశించద్దు, తోటివాడిది మనం తీసుకోవాలి. మరి అదే క్రమంలో ఎదుటి వారికి మనం ఎవరు? మనము తోటివారమేగా. మరి మనది వారు తీసుకుంటే మరి వారిని కూడా ఒక్కొక్కసారి సంతోష పెట్టాలి కదా. అంటే కాదు. అంటే దేవుని యొక్క ఆజ్ఞల జాడను చూసినప్పుడు దావీదుకు సంతోషం కలిగింది. ఆయన మార్గములను గురించి ఆలోచించినప్పుడు దావీదుకు సంతోషం కలిగింది. సంతోషం నీతిని బట్టి, నియమాన్ని బట్టి, దేవుని ధర్మశాస్త్రమును బట్టి, దేవుని యొక్క కట్టడలను బట్టి నడుచుకోవాలి, ఆనందించాలి. అది భక్తుల యొక్క విధానము, నియమము, కోరిక, అభిష్టం. ఈరోజు మనదేంటి? ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఇంకనూ మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూస్తాము 10వ అధ్యాయము కొర్నేలు గారి యొక్క వృత్తాంతంలో పేతురు గారు అక్కడికి వెళ్ళిన తర్వాత, కొర్నేలు కుటుంబాన్ని చూసిన తర్వాత ఆయన తెలుసుకున్నాడు, దేవుని యొక్క ప్రణాళికను గురించి తెలుసుకొని ఈ విషయాన్ని బట్టి దేవుడు పక్షపాతి కాదు, అందరిని కూడా దేవుడు కోరుకునేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత, ఆ దర్శనమును బట్టి ఆలోచించిన తర్వాత వారందరిని చూసి పేతురు గారు ఎటువంటి స్పందనకు గురయ్యాడు? ఆయన వెళ్ళేసరికి కొర్నేలు యొక్క కుటుంబము, బంధువులు, మిత్రులు అందరూ కూడా కూర్చొని దేవుని మాటలు వినడానికి వారు ఎదురు చూస్తున్నప్పుడు పేతురు సంతోషపడ్డాడు. మరి ఈరోజు దేవుని మాటలు వినడానికి వస్తున్నటువంటి వారిని బట్టి మనం ఏం పడుతున్నాం? ఆలోచించాలి. మనం ఎటువంటి స్పందనకు గురవుతున్నాం? అంటే ఈ సంతోషము భౌతిక సంబంధమైనటువంటి సంతోషం కాదండి. భౌతిక సంబంధమైనటువంటి సంతోషం కాదు. ఇప్పుడు ఈ పూట తింటే, ఈ పూట తిన్నంతసేపు సంతోషం ఉంటుంది, కానీ ఆ పూట అయిపోయిన తర్వాత
సంతోషం ఉంటుందా? ఇప్పుడు మనము ఈరోజు సంతోషం అనుకున్నది రేపు దుఃఖము. ఈరోజు ఈ గడియ మనం సంతోషం అనుకుంటాం, ఇది ఉన్నది కాబట్టి, ఇది కావాలి కాబట్టి, ఇది ఉంటే నాకు సంతోషం అని మనం అనుకుంటాం. కానీ రేపు మాత్రము దానిని బట్టే దుఃఖపడేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అటు తర్వాత పౌలు గారు కూడా సంతోషపడతాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 'కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో మనం చూసినట్లయితే పౌలు గారు కూడా ఏ విధంగా సంతోషపడుతున్నాడో చూద్దాం. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ యొక్క స్థిరమైన విశ్వాసమును చూసి ఆనందించుచున్నాను. కొర్నేలు కుటుంబాన్ని బట్టి పేతురు గారు బహుగా సంతోషిస్తే, ఆనందిస్తే, పౌలు గారు కొలస్సీలో ఉన్నటువంటి సంఘము వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని చూసి, స్థిరమైన విశ్వాసాన్ని చూసి ఆనందపడుతున్నాడు, సంతోషపడుతున్నాడు. అబ్రహామును చూడడానికి వచ్చాడు దేవుడు, అబ్రహామును చూసి సంతోషపడ్డాడు దేవుడు. ఆయన కలుగజేసినటువంటి యావత్తును చూసి అది చాలా మంచిదని చెప్పి ఆయన సంతోషపడ్డాడు, అబ్రహామును చూసి సంతోషపడ్డాడు. కొర్నేలు కుటుంబాన్ని బట్టి కొర్నేలు కుటుంబమును చూసి పేతురు సంతోషపడ్డాడు. కొలస్సీలో ఉన్నటువంటి సంఘాన్ని చూసి పౌలు గారు సంతోషపడ్డాడు కదండి. మరి ఇప్పుడు మనం ఎవరిని చూసి, దేన్ని చూసి సంతోషపడాలనుకుంటున్నాము, సంతోషపడుతున్నాము? ఏది ఆలోచించి మనం సంతోషపడాలనుకుంటున్నాము, ఏది ఆలోచించి సంతోషంగా మనం జీవితకాలం ఉంటాము అనుకుంటున్నాము? అసలు సంతోషమే లేదనేటువంటి స్థాయిలోనికి వెళ్ళిపోతున్నాము. కానీ దేవుడు ఒక నిత్య సంకల్పాన్ని ఏర్పాటు చేశాడు. శాశ్వతమైనటువంటి ఆనందం నా పిల్లలకు కావాలని దేవుడు సంకల్పించాడు. నువ్వు తింటే నీకు సంతోషం కాదు, నువ్వు మంచి వస్త్రాలు ధరించుకుంటే సంతోషం కాదు, నువ్వు మంచి స్థలములో ఉంటే సంతోషం కాదు, ఇతర ప్రాంతాలకు వెళ్ళి నువ్వు ఆనందించాలి అనుకుంటే అది శాశ్వత కాలము ఉండేటువంటి సంతోషము కాదు. నీకు శాశ్వతమైనటువంటి సంతోషమును నీకు ఇవ్వాలని, ఈ మానవ జాతికి ఇవ్వాలని, తన పిల్లలకు ఇవ్వాలని దేవుని యొక్క కోరిక. ఆ విషయం మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఎక్కడ దొరుకుతుంది? అమెరికాలో దొరుకుతుందా? ఆస్ట్రేలియాలో దొరుకుతుందా? పోనీ సౌదీలో దొరుకుతుందా? మన ఇండియాలో దొరుకుతుందా? కాదు కాదు. మన ఇంట్లో దొరుకుతుందా? పోనీ ఇంకాస్త మనలో దొరుకుతుందా? మనలో సంతోషం ఉన్నదా? ప్రపంచంలో లేదు, మన ఊర్లో లేదు, మన రాష్ట్రంలో లేదు, మన ఇంట్లో లేదు. ఇప్పుడు మన ఒంట్లో కూడా మనకు సంతోషము లేదు. కళ్ళు కనిపించవు, కాళ్ళు నొప్పులు, గుండె దడ. ఉందా అండి సంతోషం? ఎక్కడ కూడా సంతోషం లేదు. మరి సంతోషమే లేనటువంటి మనకు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సంతోషము అనేటువంటి పదాన్ని గురించి మరి దేవుడు ఎందుకు చెప్పాడంటారు? దేవుడు ఆనందపడుతున్నాడు, పేతురు ఆనందపడుతున్నాడు, పౌలు గారు ఆనందపడుతున్నాడు, దావీదు గారు ఆనందపడుతున్నారు. ఏ విషయంలో, దేని విషయంలో ఆనందపడుతున్నారు? మనము ఆ దిశగా ఎందుకు మనం ఆలోచించలేకపోతున్నాము, అడుగులు వేయలేకపోతున్నాము? మరొక ఆయన చూడండి, ఆయన కూడా ఏమంటున్నాడో
అబ్రహాము గారు ఏ విధంగా ఆశపడ్డాడు? అబ్రహాము గారిని చూసి అబ్రహాము గారి దగ్గరికి వచ్చి దేవుడు ఆనందపడితే అబ్రహాము గారు ఏ విషయంలో ఆనందపడడానికి ఇష్టపడ్డాడో చెబుతున్నాడు. చూడండి, లూకా గారు రాసినటువంటి సువార్త దానికి ముందుగా యోహాను గారు రాసినటువంటి సువార్తను చూద్దాం. 8వ అధ్యాయం 56వ వచనములో అబ్రహామును చూసి దేవుడు ఆనందపడితే అబ్రహాము గారు ఏ విధంగా ఆనందపడడానికి ఇష్టపడుతున్నాడో, అబ్రహాము తండ్రి అయినటువంటి అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను. దేవుని నామకు మహిమ కలుగును గాక. అబ్రహాము ఏ దినములను చూసి ఆనందపడాలని ఇష్టపడ్డాడట, ఆశపడ్డాడట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దినములను చూడాలని, చూసి ఆనందించాలని ఇష్టపడ్డాడు. 56వ వచనం 8వ అధ్యాయం 56వ వచనం. అంటే అబ్రహాము కాలానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కాలానికి ఎంత వ్యత్యాసం ఉన్నదండి. మనం అనుకుంటాం ఈరోజు కదండి, మనం ఏమనుకుంటాం? నా పిల్లలకు పెళ్ళి అయిన తర్వాత, ఆ పిల్లలు మంచి ప్రయోజకులైన తర్వాత వారు ఏ విధంగా ఉంటారో చూసి గుండె నిబ్బరము కలిగి మరణించాలని అనుకుంటాం. కానీ అబ్రహాము ఆ విధంగా ఆలోచించట్లేదు. ఏ విధంగా ఆలోచిస్తున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దినములలో ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా ఆయన కార్యాలు ఉంటాయో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎటువంటి త్యాగమును ఈ భూమి మీద కనపరుస్తాడు, ఆ కార్యాలను చూసి ఆనందించాలని ఇష్టపడ్డాడండి అబ్రహాం. ఎన్ని తరముల తర్వాత చూడాలనుకున్నాడు అబ్రహాం. ఎంత గొప్ప ఆశ అండి, ఆలోచించాలి. మరొక భక్తుల్ని కూడా చూద్దాం ఈ సందర్భంలో. చూడండి, మరొక భక్తుడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడో. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో 13వ వచనం అండి. వీరందరూ, ఎవరందరూ? విశ్వాస వీరులందరూ కూడా ఆ వాగ్దాన ఫలమును పొందుకొని వారు ఆనందించారు. అయితే మరొక భక్తుడు ఏ విధంగా ఆనందిస్తున్నాడో చూడండి. 11వ అధ్యాయము 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. దూరము నుండి చూసి ఆనందించి, ఇదే విషయాన్ని గురించి లేఖనం మాట్లాడుతుంది. యాకోబట తన ముఖమును తన కర్ర పైన తన చేతి నుంచి ఆనందపడి దేవునికి వందనము చేసి అంటాడు. అంటే ఈ భక్తులందరూ కూడా దేని గురించి ఆలోచించి చూసి వారు ఆనందపడ్డారు. ఏమండి, ఆనందపడ్డారు. పౌలు గారు దేనిని చూసి సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ఆనందపడ్డాడు. నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని, నా పరుగును తుదముట్టించి తిని, నా కొరకు ఏమున్నది? మంచి బహుమానం ఉన్నది. పౌలు గారు దేన్ని చూస్తున్నాడు? దేన్ని చూసి ఆనందపడుతున్నాడు? దేన్ని చూసి సంతోషపడుతున్నాడు? తాను పొందుకొననైనటువంటి
ఆ బహుమానమును చూసి సంతోషపడుతున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి బాధలను, అవమానాలను, దెబ్బలను వీటిని కూడా లెక్క చేయట్లేదు. దానిని, ఆ బహుమానమును చూసి సంతోషపడుతున్నాడు. ఇప్పుడు మరొక భక్తుల్ని కూడా చూద్దాం రండి. లూకా గారు రాసినటువంటి సువార్త ఇప్పుడు 2వ అధ్యాయము 28వ వచనములో ఎంతటి విశేషమైనటువంటి సంఘటనలో ఇది. బహు విశేషమైనటువంటి సంఘటన. 2వ అధ్యాయము 28వ వచనము భక్తుడు అంటున్నాడు, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఎక్కడికి? ఎంత సంతోషం అండి. నాథా, దేవా, ఇప్పుడు నీ దాసుని సమాధానంతో నీవు పోనిచ్చుచున్నావు. ఎందుకు అంత సంతోషం? ఎందుకు అంత ఆనందం? ఎందుకు? అబ్రహాము చూడాలనుకున్నటువంటి దినాలను ఈ భక్తుడు చూస్తున్నాడు. విశ్వాసవీరులందరూ కూడా అనుభూతి చెంది ఆలోచించి చూడాలనుకున్నటువంటి ఆ సంఘటనను ఈ భక్తుడు చూస్తున్నాడు. ఎవరు ఆయన అంటే చెబుతున్నాడు, నీ దాసుని పోనిచ్చుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచి తిని. అది సంతోషము. దేవుని నామకు మహిమ కలుగునుగాక. కొన్ని తరాల భక్తులందరూ కూడా ఎదురు చూసి అనుభూతి చెంది సంతోషించినటువంటి ఆ నేపథ్యాన్ని, ఆ ఘట్టాన్ని ఇక్కడ సుమయోను చూస్తున్నాడు. చూడడం కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎత్తుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఆయన అంటున్నాడు, నాదా, సమాధానముగా నీ దాసుని ఇప్పుడు పోనిచ్చుతున్నావు. ఎక్కడికి అంటే ఆయన జీవితాన్ని ఈ లోకములో ముగించుకొని నిత్యత్వములోనికి, నిత్య ఆనందములోనికి వెళ్ళడానికి దేవుడు ఆ గొప్ప భాగ్యాన్ని సుమయోనికి ఇచ్చాడట. ఇప్పుడు బిట్టును ఎత్తుకుంటేనే సంతోషం రాహేలమ్మకు కదండి. ఐరాన్ని ఎత్తుకుంటేనే సంతోషం వాళ్ళ తాతయ్యకి. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారినే, లోక రక్షకున్నే సుమయోను ఎత్తుకున్నాడంటే ఎంత సంతోషం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. లోక రక్షకుణ్ణి ఎత్తుకొని ఆయన దేవాది దేవుణ్ణి ఆయనను ఘనపరుస్తున్నాడు. నాదా, సమాధానముగా నీ దాసుని ఎక్కడికి పోనిస్తున్నాడు. ఆలోచించండి. ఈరోజు నాన్ వెజ్ ఉంటేనే మనకు సంతోషము, పట్టు వస్త్రాలు ఉంటేనే సంతోషము, మంచి ఇల్లు ఉంటేనే సంతోషము, మంచి ఉద్యోగం ఉంటేనే మనకు సంతోషము, మన వారి మధ్యలో ఉంటేనే మనకు సంతోషము, ఇతర ప్రదేశాలకు వెళితేనే మనకు సంతోషం అనేటువంటి ఆలోచనలో మనము ఆ విధంగా డిజైన్ అయిపోయాం. ఇవన్నీ శాశ్వతమా? ఇవేవి కూడా శాశ్వతము కాదు. కానీ భక్తులందరూ కూడా దేన్ని ఆలోచించి, దేన్ని పొందుకొని ఆనందపడాలని, శాశ్వతంగా ఆనందించాలని ఎదురు చూశారు. ఆ సంతోషము కొరకు వారు ఆరాటపడ్డారు, పొందుకున్నారు కూడా. ఆ సంతోషము నీకు, నాకు, మనందరికీ కూడా ఈ తరములో కూడా మనం ఉండాలని గలతీలకు రాసిన పత్రికలో పౌలు గారు తెలియజేస్తున్నారు. ప్రేమ, నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి. దేనిని చూస్తూ సంతోషంగా ఉండాలి, దేనిని గురించి ఆలోచిస్తూ నువ్వు సంతోషంగా ఉండాలంటే నిత్యత్వములో కలుగబోయేటువంటి ఆ సంతోషమును గురించి నువ్వు ఆలోచిస్తూ
నువ్వు అనుభూతి చెందాలి, సంతోషించాలి, సంతృప్తి కలిగి ఉండాలి. ఒక ఆయన పొందుకున్నాడు. చూద్దాం. చివరిగా అనట్లేదు, ఇంకొక వచనం ఉంది చూడండి. మనందరికీ కూడా ఎంతో పరిచయం ఉన్నటువంటి భాగమే. 16వ అధ్యాయం లూకా గారు రాసిన సువార్త 13వ వచనంలో మనం చూసినట్లయితే, సమయం దగ్గర పడింది. ఇక్కడ ఎటువంటి ఆనందము, ఎటువంటి సంతోషము ఇక్కడ వెళ్ళి విరిసిందో, ఇక ఆ సంతోషాన్ని కూడా ఎవడు కూడా తీసివేయలేడు. అటువంటి సంతోషమును గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ముందుకు తీసుకుని వచ్చాడు 2025 సంవత్సరముల క్రితమే. 25వ వచనం 16వ అధ్యాయం లూకా గారు రాసిన సువార్త. అందుకు అబ్రహాము కుమారుడితో చెబుతున్నాడు, కుమారుడైనటువంటి ధనవంతునితో చెబుతున్నాడు, కుమారుడా, ధనవంతుడా, నువ్వు బ్రతికినంత కాలము ఏం చేసావు? నీకు ఇష్టమైనట్టు తిన్నావు, త్రాగావు, సుఖించావు, విందులు అన్నావు, వినోదాలు అన్నావు, నీకు నచ్చిన చోటికి వెళ్ళావు. కానీ ఇప్పుడు మాత్రం నీకేం లేదు, సంతోషం లేదు. నీకు ఇప్పుడు సంతోషం అనేది లేదు. నీ నాలుక తడుపుకోవడానికి కూడా నీకు అవకాశం లేదు. నువ్వు బ్రతికిన కాలం అంతా కూడా నువ్వేమనుకున్నావు, ఏం ఆశపడ్డావు? నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా బంధువులు, నా మిత్రులు, నా స్నేహితులు, వారుంటేనే నాకు సంతోషం కదండి. నా కొడుకు నా దగ్గర, నా పక్కన ఉంటేనే నాకు సంతోషం. నా కూతురు నా పక్కన ఉంటేనే నాకు సంతోషం. నా భర్త నా పక్కన ఉంటేనే సంతోషం. నా ఇంట్లో నేనుంటేనే, అంతేనా? నీ ఇల్లు స్థిరమో కాదు, తర్వాత నీ ఒళ్ళు మరచేదావు, నువ్వు వచ్చిన చోటికే మళ్ళీ వెళ్ళాలి, అంతే కదండి. స్థిరము కానటువంటి వాటిపైన నీకు సంతోషం దేనికి లేదు. ఇక్కడ ఈ ధనవంతుడు అదే విధంగా ఆశపడ్డాడు. నా అన్నదమ్ములు అన్నాడు, నా అక్క చెల్లెలు అన్నాడు, నా డబ్బు అన్నాడు, నా ఆస్తులు అన్నాడు, నా విందులు అన్నాడు, నా వినోదాలు అన్నాడు, వాటిలో ఆనందపడ్డాడు. మరణించిన తర్వాత ఎవరు ఆనందపడ్డారు, ఎవరు ఆనందపడుతున్నారు, ఎవరు పళ్ళు కొరుకుతున్నారు, ఎవరు ఏడుస్తున్నారు, ఎవరు కేకలు పెడుతున్నారు? ఇది శాశ్వతం అనుకుంటున్నది ఈరోజు సమాజం. ఈ ప్రపంచమే శాశ్వతం అనుకుంటున్నది. తన వారే శాశ్వతం అనుకునేటువంటి భ్రమలో ఈరోజు సమాజం బ్రతుకుతున్నది. కానీ అబ్రహాం అంటున్నాడు, ఏమంటున్నాడు? కుమారుడా, ధనవంతుడా, నీవు నీ బ్రతికిన కాలం అంతా కూడా నువ్వు ఆనందపడ్డావు, సంతోషపడ్డావు. నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టు నువ్వు సుఖముగా అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టమును అనుభవించేనని జ్ఞాపకం చేసుకో. నీ ముందు కష్టపడ్డటువంటి లాజరును జ్ఞాపకం చేసుకో. నువ్వు ఆనందపడ్డావు, కానీ ఇప్పుడు ఏం పొందుకుంటున్నావు? ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, కన్నీరు విడుస్తున్నావు. అగ్ని ఆరట్లేదు, నీ దుఃఖము చల్లారట్లేదు. నీ సంతోషం ఏమైపోయింది? ఆవిరైపోయింది. ఒక దినాన నీ సంతోషం ఆవిరైపోతుంది, కానీ రేపు నిత్యత్వములో నీ సంతోషం ఆరిపోతుంది. ఇక్కడ జరిగింది అదే. అలాగుననే లాజరు కష్టమును అనుభవించనని జ్ఞాపకం చేసుకొనము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, సంతోషపడుతున్నాడు. ఇది ఏ సంతోషము? చల్లారిపోయేటువంటి సంతోషమా? సన్నగిల్లిపోయేటువంటి సంతోషమా? ఆరిపోయేటువంటి సంతోషమా?
నిత్యమైన సంతోషం. ఇక వారికి దుఃఖం ఉండదు. ఎవరైతే యథార్థంగా, ఎవరైతే భక్తిగా, ఎవరైతే దేవుని పట్ల నమ్మకంగా బ్రతుకుతారో, పక్షపాతము లేకుండా జీవిస్తారో, వారు ఏ విధంగా ఉంటారట? బహు ఆనందంగా ఉంటారు. ఆ దిశగా ఉండాలంటే ఒక మంచి అద్భుతమైనటువంటి ఆలోచనను భక్తుడైనటువంటి దావీదు మనం చదువుకున్నటువంటి మాటలో తెలియజేస్తున్నాడు. ఆ మాటను చూసుకొని ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయములో చెబుతున్నాడు దావీదు గారు 4వ వచనములో, ఆయనకు ఎక్కడ లేదు, కుటుంబములో సంతోషం లేదు, అన్నల దగ్గర ఆనందం లేదు, తన తండ్రి కాదన్నాడు. ఏమండి, తన భార్య వద్దనుకున్నది, అవమానించింది, పిల్లనిచ్చినటువంటి మామ చంపాలనుకున్నాడు, తన కడుపులో పుట్టినటువంటి తన కుమారుడే తనను చంపాలనుకున్నాడు, అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకున్నాడు. ఎక్కడ లేదు నెమ్మది దావీదుకు. ఎక్కడ ఉందో ఈ ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. దయచేసి అందరూ చూడండి. 27వ అధ్యాయము కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనములో ఆయన చెబుతున్నాడు ఈ ప్రపంచానికి, తనకు తాను చెప్పుకుంటున్నాడు. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని. నువ్వేం అడుగుతున్నావు ఈరోజు? మనం ఏం అడుగుతున్నాం? అప్పులు తీరాలి, అనారోగ్యం పోవాలి, ఇల్లు కట్టబడాలి, అంతే కదా? మనకేముంటుందండి? పెళ్ళిళ్ళు కావాలి, ఉద్యోగాలు రావాలి. ఎవడు చెప్పాడు నీకు ఉద్యోగం రాదని? అంతేనా? అంటే ఎంతసేపు ఈ జీవిత కాలంలో ఉన్నటువంటి బాధలను తీర్చుకుంటే సంతోషం అనేటువంటి ఆలోచనలే ఉన్నాం. కానీ ఈ భక్తుడు దావీదు గారు ఏం కోరిక కలిగి ఉన్నాడు? యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానము చేయుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. దేవుని నామముకు మహిమ కలుగును గాక. ఎక్కడ లేదండి సంతోషం, ప్రపంచములో ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. సంతోషము ఎక్కడ దొరుకుతుంది అంటే కేవలం దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. అది తెలుసుకున్నటువంటి దావీదు తన సింహాసనం పైన కూర్చోవాలనుకోవట్లేదు, తన భార్యల మధ్య కూర్చోవాలనుకోవట్లేదు, తన పిల్లల మధ్య ఉండాలనుకోవట్లేదు, తన వైభోగం మధ్య ఉండాలనుకోవట్లేదు. ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు దావీదు? దేవుని మందిరములో ఉండాలనుకున్నాడు. దేవుని మందిరం, దేవుని సన్నిధి. ఆ దేవుని సన్నిధిలోనే నిత్య సుఖములు కూడా కలవు అంటాడు. ఈరోజు మన ఆశ, మనకు సంతోషం కావాలి అంటే, మనం సంతోషం అనేటువంటి ఆ ఫలమును మనం ఫలించాలి అంటే నువ్వు ఎక్కడ ఉంటే సంతోషమో తెలుసా? దేవుని ఆలోచనలతో, దేవుని సన్నిధిలో, దేవుని పనిలో ఉంటేనే నీకు సంతోషం. నీ కుటుంబములో, నీ ఇంట్లో, నువ్వున్న ఊరిలో, నువ్వు ఉన్నటువంటి దేశములో ఉంటే సంతోషమేం కాదు, లేదు. దేవుని సన్నిధిలోనే సంతోషం. అదే చెబుతున్నాడు దావీదు. అదే కోరిక. నేను యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని. ఈరోజు నువ్వు నేను మనం అందరం ఏమడుగుతున్నాం? దేవుణ్ణి ఏమడిగాం?
BMW కార్, అంతేనా? MG కార్, అంతేనండి? ఇప్పుడు కార్లు వాహనాలన్నీ అయిపోతున్నాయి. హెలికాప్టర్స్ రాబోతున్నాయి నెక్స్ట్, అదే 5 సంవత్సరాలలో. రోడ్ల మీద ఎవరు ప్రయాణించరు. ఇప్పుడు మీ ఆలోచనలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాయి? హెలికాప్టర్లో ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా గంటలో ఎక్కడ ఉండాలి? రామగుండంలో ఉండాలి. తర్వాత అనను కానీ మీరు అనుకోండి, ఎక్కడ ఉండాలి? 10 నిమిషాల్లో ఇల్లు అందులో ఉండాలి, అంతేనా? తర్వాత నెక్స్ట్ దమ్మపేటలో అర్ధగంటలో ఉండాలి, అంతేనేరా? వైజాగ్లో ఉండాలి, తర్వాత పరకాల్లో ఉండాలి, అంతేనా? ఇవన్నీ కాదు. దేవుని దగ్గర మనం ఏం అడగాలి? ఒక వరం అడగాలి. దావీదు అడిగాడు. అక్కడే సంతోషం, అక్కడే సంతోషం. ఇప్పుడు అమ్మాయి అయితే ఏమంటది? నిజామాబాద్లో, ఆదిలాబాద్లో ఉండాలనుకుంటుంది, అంతేనా? ఇవన్నీ సంతోషం కాదు. యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానము చేయుటకు నేను ఆశపడుతున్నాను అన్నాడు. అందుకని అక్కడే దేవుని యొక్క సన్నిధిలో సంతోషం. కాబట్టి ఆ సంతోషంలో మనం పాల్పొందుదాం, దేవునికి మహిమకరంగా మనం బ్రతుకుదాం, ఆ బహుమానమును పొందుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. అటువంటి మహాకృపను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్.